హాయ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు అయితే ఒక మంచి విషయాలైతే చెప్పుకొచ్చారు. మరి అది అమలు చేస్తారో లేదో గానీ ఫ్యూచర్‌లో తెలుస్తుంది. సూపర్ సిక్స్ సంబంధించి మనం ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం. రైతులకి ముఖ్యంగా మిగతాయన్నీ చూస్తే రైతులకి ఏదైతే 20,000 డబ్బులు ఇస్తామని చెప్పారో, రైతు భరోసా కావచ్చు, లేకుంటే వాళ్ళు ఏదైతే అనుకున్నామో అది వస్తుంది అని చెప్పారు. కాకపోతే ఇంక్లూడింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అది 6,000 ఇస్తున్నారు. 2 నెలలకోసారి 2,000, 2,000 అయితే రైతుల అకౌంట్‌లో అయితే జమ అవుతూ ఉంటాయి. ఆ 2,000తో పాటు అంటే 6,000 ప్లస్ వీళ్ళు ఇచ్చే 14,000 మొత్తం కలిపి 20,000 మీ అకౌంట్లోకి వస్తాయని అయితే చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే. ఆ తర్వాత మీరు చూసుకుంటే తల్లికి వందనం కింద 15,000 కావచ్చు. మరి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకని చెప్పారు వాళ్ళైతే. మరి ఎంతమంది పిల్లలకి ఇస్తారు, మరి ఒకళ్ళిద్దరికి ఇచ్చేసి లేకుంటే సర్ది చెప్తారా, లేకుంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తారనేది తెలియదు ప్రస్తుతానికి. కానీ అన్నీ అమలు చేస్తామని చెప్పారు. మరి ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. ఆ తల్లికి వందనం ఈ నలిసి స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు పడిపోతుందని చెప్తున్నారు మరి తల్లులకు వందనం. మరి చూద్దాం అది కూడా. అలానే రైతుల భరోసా కూడా ఏదైతే త్వరగానే ఇమీడియట్గా ఈ రెండు ఏదైతే ఉన్నాయో పథకాలు, ఈ రెండు కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, రాష్ట్రాన్ని నాశనం చేసి అది రెగ్యులర్ మనం మాట్లాడింది ఏం లేదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ ఈ పథకాలు మేమైతే కంప్లీట్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి. ఒక మంచి పరిణామం. నిన్న ఒక సభ జరిగింది, ఆ సభలో అయితే ఆయన అయితే మళ్ళీ చెప్పుకొచ్చారు. నాకు తెలిసి ఖచ్చితంగా